హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో సరికొత్త వారం అయితే మొదలైంది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ సీజన్ 8లో అప్పుడే విజయవంతంగా 3 వారాలు పూర్తి కావడం, అలాగే ముగ్గురు హౌస్మేట్స్ ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం చకచకా జరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే 3వ వారం ఎలిమినేషన్ పూర్తయిన నేపథ్యంలో బిగ్ బాస్ 4వ వారం నామినేషన్స్ను ప్రారంభించడం అయితే జరిగింది. ఇక హౌస్లో 4th వీక్ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాగానే నామినేషన్స్లో హౌస్మేట్స్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. ముఖ్యంగా మణికంఠ, యష్మి, నిఖిల్, సోనియా, విష్ణుప్రియ, ప్రేరణ, అలాగే పృథ్వీ, నబీల్ మధ్య బీభత్సమైన మాటల యుద్ధం అయితే జరిగింది. ఫైనల్గా ఈ వారం నామినేషన్స్లోకి మొత్తం 7 మంది అయితే వచ్చారు. అయితే ఈ 7 మందిలో సీత కూడా నామినేట్ అవ్వడం విశేషం. అయితే సీత మొదటగా నామినేషన్స్లోకి వచ్చినప్పటికీ చీఫ్ అయిన నిఖిల్కి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. అది ఏమిటి అంటే, ఇప్పటి వరకు నామినేట్ అయిన 7 మంది సభ్యులలో నుంచి ఒకరిని చీఫ్ అయిన కారణంగా నిఖిల్, నువ్వు డైరెక్ట్గా నామినేషన్స్ నుండి సేవ్ చేసే అవకాశం నీ చేతుల్లో ఉంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో నిఖిల్ చాలాసేపు ఆలోచించి నేను డైరెక్ట్గా నామినేషన్స్ నుండి సీతను సేవ్ చేస్తున్నట్టు బిగ్ బాస్కి అయితే తెలిపాడు. ఆ తర్వాత రీజన్గా చెప్తూ, గత వారం సీత ఎగ్ టాస్క్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ అప్పుడు నాకు దొరికిన రెడ్ ఎగ్ని నేను సీతకి ఇవ్వలేకపోయాను. సీతకి ఒకవేళ ఆ రెడ్ ఎగ్ ఇచ్చింటే ఖచ్చితంగా చీఫ్ అయ్యేదేమో, అప్పుడు ఆమెకి ఖచ్చితంగా ఇమ్యూనిటీ లభించేది. కానీ నేను కొన్ని కారణాలతో రెడ్ ఎగ్ను సోనియాకి ఇచ్చాను. కారణాలు ఏవైనా కూడా సీత ఆటకి నేను న్యాయం చేయలేకపోయాను, కాబట్టి ఇప్పుడు నాకు న్యాయం చేసే అవకాశం లభించింది. అందుకు నేను నామినేట్ అయిన సీతని నామినేషన్స్ నుండి ఈ వారం సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి నిఖిల్ అయితే సీతని నామినేషన్స్ నుండి డైరెక్ట్గా సేవ్ చేయడం అయితే జరిగింది. దీంతో బిగ్ బాస్ సీత ఈ వారం నామినేషన్ లిస్ట్ నుంచి తొలగించబడింది అంటూ అనౌన్స్ చేయడంతో అందరూ సీతని కంగ్రాచులేట్ చేశారు. అలాగే నిఖిల్ని కూడా కంగ్రాచులేషన్ చెప్పడం విశేషం. అలాగే సీత వెళ్ళి నిఖిల్ని హక్ చేసుకొని థ్యాంక్స్ రా నిఖిల్ అంటూ చెప్పింది. దీంతో నిఖిల్ కూడా ఓకే సీత, నీకు నేను న్యాయం చేశాను కదా అంటూ చెప్తున్నాడు. ఫైనల్గా నిఖిల్ అయితే ఏదో ఒక విధంగా సీతకైతే న్యాయం చేయడం అయితే జరిగింది. సీత విషయంలో నిఖిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. బిగ్ బాస్ నుంచి మరిన్ని అప్డేట్లు మీకు కావాలి అంటే మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.